హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ బాల వంటలు. ఈరోజు మన హెల్దీ రెసిపీ ఇన్స్టెంట్ వెజిటబుల్ రాగి ఇడ్లీని ప్రిపేర్ చేసుకుందామండి. ఈ ఇడ్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ, లంచ్ టైంలో కానీ, డిన్నర్ టైంలో కానీ ఎప్పుడైనా తీసుకోవచ్చు. సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఈ హెల్దీ రెసిపీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ప్రాసెస్లో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని బాండిల్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ మినపగుళ్ళను వేసేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ శనగబేడలను వేసేసుకొని 1/4 టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసేసుకొని ఈ పోపునంతా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి. ఈ పప్పులన్నీ వేగేంత వరకు అలా వేయించుకుందాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లమైన జీడిపప్పును చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. 1/2 కప్పు క్యారెట్ను తురిమేసి వేసేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కల్ని, 2 టేబుల్ స్పూన్లమైన ఫ్రెష్ కరివేపాకుని చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకొని వేయించేసుకుందాం. 1 గ్లాసు సూజీ రవ్వ, బాంబే రవ్వ అంటాం కదండి, 1 గ్లాసు సూజీ రవ్వను వేసేసుకొని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. అదే గ్లాస్తో 1 గ్లాసు రాగి పిండిని కూడా వేసేసుకుందాం. రాగి పిండి వేసిన తర్వాత మరో 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా బాగా వేయించేసుకొని స్టవ్ ఆపేసి చల్లారనిద్దాం. బాగా చల్లారిన తర్వాత వేరొక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుందాం పిండినంతా. ఇన్స్టెంట్ ఇడ్లీ కదా, 1/2 టేబుల్ స్పూన్ కుకింగ్ సోడాను వేసేసుకుందాం. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. ఫస్ట్ సాల్ట్, కుకింగ్ సోడా బాగా కలిసేలాగా కలిపేసుకుందాం. ఏ గ్లాస్తో అయితే మనము రవ్వ రాగి పిండి కొలుచుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాసు పెరుగును వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అదే గ్లాస్తో 1 గ్లాసు వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం. ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుందాం. 1/2 కప్పు కొత్తిమీరని చిన్న పీసెస్గా కట్ చేసి కొత్తిమీరను కూడా వేసేసుకొని 2 నిమిషాల పాటు బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని 10 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేద్దాం. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే రవ్వ రాగి పిండి అంతా కూడా చాలా బాగా నానిపోయింది. మనకు ఎన్ని ఇడ్లీలు కావాలంటే అన్ని ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ కానీ నెయ్యిని కానీ గ్రీస్ చేసుకోవాలి. ఇంకొక పక్క ఇడ్లీ పాత్రలో 1 కప్పు వాటర్ వేసేసుకొని వాటర్ బాయిల్ అవుతుంటాయి. ఇడ్లీ ప్లేట్లలో పిండిని నింపేసుకుందాం. నేను ఇడ్లీ ప్లేట్లలో జీడిపప్పును పెట్టి పిండిని వేస్తున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. ఇడ్లీ ప్లేట్లలో పిండిని నింపేసుకుందాం. ఇంకొక పక్క ఇడ్లీ పాత్రలో వాటర్ కూడా బాగా బాయిల్ అయిపోయాయి. మనకు ప్లేట్లను పెట్టేసుకొని ఇడ్లీ ప్లేట్లని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే చూడండి ఇడ్లీ ఎంత బాగా వచ్చిందో. ప్లేట్లకు అసలు అంటుకోకుండా చాలా బాగా వచ్చాయి కదండి. ఇన్స్టెంట్ ఇడ్లీ అయినా కూడా చాలా బాగా వచ్చాయండి. ఈ హెల్దీ ఇడ్లీని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. చూడండి ఇడ్లీ లోపల కూడా చాలా బాగా కుక్ అయింది. సాఫ్ట్గా ఇడ్లీ ఎంత బాగుందో చూడండి. వావ్! ఈ హెల్దీ ఇన్స్టెంట్ వెజిటబుల్ రాగి ఇడ్లీని మీరు కూడా ఈ ప్రాసెస్లో ఇంట్లో ప్రిపేర్ చేయండి. హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.